హాయ్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నెయ్యి అయితే తయారు చేస్తారు. నాకు తెలిసి 3 రకాలుగా నెయ్యి తయారు చేస్తారు. ముందుగా వచ్చేసి పాల మీద మీగడ తీసుకొని స్టోర్ చేసుకుంటారు. రెండోదొచ్చేసి పెరుగు మీద మీగడ తీసుకొని స్టోర్ చేసుకొని తీసుకుంటారు. మూడోదొచ్చేసి పెరుగుని మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగలో నుండి వెన్నపూస తీస్తారు. ఈ 3 రకాలు కాకుండా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసి మా అమ్మ వాళ్ళైతే ఇదివరకు రోజుల్లో పెరుగుని తోడంటేసుకుని, ఆ తోడంటేసుకున్న పెరుగుని మజ్జిగ చేసుకున్న ఉదయాన్నే ఆ వెన్నపూసేస్తే స్టోర్ చేస్తారు. నేనైతే పాల మీద మీగడ తీసుకుని ఒక 15 రోజులు లేదంటే ఒక 20 రోజులు అలా స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకు వెన్నపూస అయితే రెడీ అయిపోతుంది. అలా రెడీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మరుగుతుండగా కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్‌గా చాలా బాగుంటుంది. నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.